హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. వీకెండ్ ఫ్యామిలీతో కలిసి మేము హైదరాబాద్లో ఉండే దుర్గం చెరువు లేక్ వ్యూకి వెళ్ళాము. చాలా మూవీస్లో కేబుల్ బ్రిడ్జ్ చూస్తూ ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ కిందే ఈ దుర్గం చెరువు లేక్ పార్క్ అనేది ఉంది. టికెట్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే 10 రూపీసు, బిలో 5 ఇయర్స్ కిడ్స్కి అయితే 5 రూపీసు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక సైడ్ ట్రీస్ను డెకరేట్ చేసి కింద లైట్స్ని అరేంజ్ చేశారు. లైట్స్ ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటే ట్రీ కూడా కలర్ చేంజ్ అయినట్లు చాలా బాగుంది. ఇంకొక సైడు లైట్స్తో ఇలా ఆర్ట్ షేప్లో ఆర్చెస్ని డిజైన్ చేసి పెట్టారు. ఫొటోస్కు చాలా బాగుంది. ఈవినింగ్ టైం వెళ్ళారంటే ఈ లైట్ వ్యూను బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్ అవ్వగానే ఇలా వాటర్లో నుంచి అలా బ్రిడ్జ్ని చూస్తుంటే చాలా బాగుంది కదా. ఈ పార్క్ ఓపెనింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 to 9 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 9 వరకు ఉంటుంది. మేము ఈవినింగ్ 6 o'clock వెళ్ళామండి. వింటర్ సీజన్ కదా, అందుకే త్వరగా డార్క్ అయిపోయింది. ఈవినింగ్ టైము ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ను ప్లే చేస్తూ ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది కలర్ చేంజెస్ అవుతూ ఉంటుంది కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. దగ్గరలో ఉన్నవాళ్ళు చాలామంది మంత్లీ పాసెస్, ఇయర్లీ పాసెస్ తీసుకుంటారు. వాకింగ్ చేయడానికి కూడా బెస్ట్ ప్లేస్. నేచర్‌కి దగ్గరలో వాకింగ్ చేస్తే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ పార్కును పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చేలాగా డిజైన్ చేశారు. చిన్నపిల్లల కోసం ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. దాని పక్కనే ఇలా చెస్ కూడా అరేంజ్ చేశారు. కొంతమంది కిడ్స్ కూడా ఆడుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళ కోసం ఇలా జిమ్‌ను కూడా అరేంజ్ చేశారు. వీకెండ్ టైమింగ్స్ పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి ఒక పార్క్కి వచ్చామంటే ఈవినింగ్ డే అంతా గడిచిపోతుంది. బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను చూడండి. బర్త్డే పార్టీస్ కానీ, యానివర్సరీస్ కానీ ఏదైనా సెలబ్రేషన్ను డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలా పర్ అవర్ బోట్ రైడ్ ఉంటుంది. ఒక సింగిల్ బోటును వాళ్ళు ఇలా ముందుగానే డెకరేట్ చేసి పెట్టింటారు. మీరు ముందుగానే టైం స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మేము నార్మల్ బోట్ రైడ్కి వెళ్ళామండి. స్పీడ్ బోట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్పీడ్ బోట్ వెళ్ళే వాళ్ళు మినిమం 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. రెగ్యులర్గా రెస్టారెంట్లో బర్త్డే పార్టీస్ కాకుండా ఇలా బోట్లో సెలబ్రేట్ చేయడం కూడా ఐడియా బాగుంది. ఈవినింగ్ 4కి వచ్చారంటే 9 o'clock వరకు ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ వాకింగ్ చేసి ఇలా ఆఫ్టర్ 6 తర్వాత లైట్ వ్యూను బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇలా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసరికి 9 అయింది. ఇలా నేచర్‌కి దగ్గరగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి దానిని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.